హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ ఆల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో జరిగిన ఎగ్జామ్, జూన్ 5th జరిగిన ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నేను ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన అనాలిసిస్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఓకేనా. అందరికీ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. సో సెకండ్ షిఫ్ట్ పేపర్ కూడా కాస్త మోడరేట్గానే ఉంది. సో ఇట్ ఈజ్ ఇన్ మోడరేట్, అంత ఈజీగా ఏమీ లేదు. మోడరేట్ టు హార్డ్ లెవెల్, ఓకేనా. జీకే క్వశ్చన్స్ కానీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కానీ ఏమీ డైరెక్ట్గా లేవంట. సో అంతా డెప్త్గానే అడిగాడు. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే అసలు అంటే ఈ సెక్టర్ నుంచి వచ్చింది అని చెప్పి ఇంపార్టెంట్ కొన్ని చదువుకుంటాం కదా, సో అలా చదువుకోవడానికి లేదు. వాడు మూలల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో అడుగుతున్నాడంట, ఓకేనా. సో దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ హై లెవెల్లో అడుగుతున్నాడంట. సో కొంతవరకు ఆన్సర్ చేయగలం, ఎందుకంటే ఆ లెవెల్ అడిగినప్పుడు ఆ 10 నుంచి 12 క్వశ్చన్స్లో డైలీ కరెంట్ అఫైర్స్ చూసే వాళ్ళు మాత్రమే చేయగలరు తప్ప ఈ మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ చదువుకున్న వాళ్ళు మాత్రం వాడి జోలికి వెళ్ళినా పెట్టలేరు, ఓకేనా. సో ఏ క్వశ్చన్స్ అయితే వచ్చినాయో వీటిని క్లియర్గా మనం చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ మహానది రివర్? మహానది రివర్ ఒక లెంత్ అడిగాడు. 850 to 900 కిలోమీటర్ మధ్యలో ఉండిద్ది. యాక్చువల్గా దాని ఎగ్జాక్ట్ లెంత్ అంటే అంతే 851 కిలోమీటర్స్ అనమాట. 851 కిలోమీటర్స్ మహానది, ఓకేనా. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో పొడవైన నదుల లెంత్లు మనం చదువుకోవాలి, ఎందుకంటే వాడు లెంత్ మీద వెళ్ళాడు కాబట్టి. లాస్ట్ షిఫ్ట్లో కూడా రివర్ సిస్టమ్ మీద సబర్మతి రివర్ మీద అడిగాడు. సో ఫస్ట్ షిఫ్ట్లో, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్లో మహానది రివర్కి సంబంధించి లెంత్ అడిగాడు అనమాట. సో రివర్ లెంత్లు జాగ్రత్తగా చూడాలి. మన భారతదేశంలో పొడవైన నది అంటే 2525 గంగా నది, తర్వాత గోదావరి, తర్వాత కృష్ణ, అలా నదుల ఒక పొడవును బాగా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనమ్మా. తర్వాత వెల్ఫేర్ ఆఫ్ ట్రైబ్స్ రిలేటెడ్ టు డాష్ షెడ్యూల్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సో షెడ్యూల్కి సంబంధించి సో ఏంటి అని అడిగాడు. సో వెల్ఫేర్ ఆఫ్ ట్రైబ్స్కి సంబంధించి వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే షెడ్యూల్స్ ఏముంటాయి అని అడిగాడు. అది 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్. 5వ షెడ్యూల్లో 6వ షెడ్యూల్లో ట్రైబల్ పీపుల్ షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించి ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా 5వ షెడ్యూల్లో మెయిన్ ల్యాండ్ స్టేట్స్లో ఉన్న షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. 6వ షెడ్యూల్లో అమేత్రిమి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాలు మాత్రమే 6వ షెడ్యూల్లో ఉంటాయి. నెక్స్ట్ మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాస్ ఏమో 5వ షెడ్యూల్లో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో వెల్ఫేర్ ఆఫ్ ట్రైబ్స్ గురించి మనకి ఈ 2 షెడ్యూల్స్లో ప్రొవైడ్ చేసి ఉండిద్ది. మనకున్న 12 షెడ్యూల్స్ మొత్తం మీరు చాలా బాగా రివిజన్ చేసుకుని వెళ్ళాలి. తర్వాత సౌరా అనే డ్యాన్స్ ఫామ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాడు. సో సౌరా అనేది యాక్చువల్గా మనకి ఒడిషాకి సంబంధించింది అనమాట. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్గా సౌరా అనేది లార్జెస్ట్ ట్రైబ్ అనమాట. ఒడిషాలో ఒక లార్జెస్ట్ కాదు, ఓల్డెస్ట్ ట్రైబ్. ఒడిషాలో ఒక ఓల్డెస్ట్ ట్రైబ్ ఏంటంటే సౌరా. సో ఆ సౌరా అనే ఒక డ్యాన్స్ ఫామ్ ఆ ట్రైబల్ పీపుల్కి సంబంధించింది. ఇవి కాకుండా ఇంకా ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే దింసా అనేది ఉండిద్ది, ఒకటి ఫేమస్ది. దింసా, గుమ్మురా, ఓకేనా. తర్వాత కేతో కాళీ డ్యాన్స్, దింసా, గుమ్మురా, కాళీ, ఇలా చాలా డ్యాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు చూడండి. సో సారా చాలా ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ అనమాట. ఒడిషాకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అడిగాడు. తర్వాత బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్ వచ్చింది. సో మనకి ఇలాగా ఇచ్చాడు, ఇంజిషన్, అబ్జార్ప్షన్, డైజెషన్, ఎక్స్క్రీషన్, అసిమిలేషన్ అని చెప్పి జీర్ణక్రియ జరిగే భాగాలు ఇచ్చాడు అనమాట. అంటే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఇంజిషన్ అంటే ఆహారాన్ని లోపలికి తీసుకోవడం, ఆర్డర్లో మనం అమర్చాలన్నమాట. ఈ ఇచ్చిన వాటిని వాడు ఇర్రెగ్యులర్గా ఇచ్చాడు, మనం అందరినీ అమర్చాలి. ఇంజిషన్ తీసుకోవడం, డైజెషన్ జీర్ణక్రియ జరగడం, అబ్జార్ప్షన్ జరిగిన జీర్ణక్రియలో నుంచి కొన్ని మన రక్తంలో కలవాలి. తర్వాత అసిమిలేషన్ పూర్తిగా కలిసిపోవడం, తర్వాత ఎక్స్క్రీషన్ బయటికి విడుదలైపడతాం. సో ఇంజిషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎక్స్క్రీషన్.
బయటికి విడిచివేయడం, ఇది పద్ధతి అనమాట. డైజెషన్ జరిగి ఆ నోట్లో నుంచి లోపల పెట్టుకోవడం, బయటికి రావటం, ఫీకల్ మ్యాటర్ బయటికి రావటం, ఆ మొత్తం పద్ధతి ఆర్డర్ అడిగాడు అనమాట. ఓకేనా. తర్వాత ద రూరల్ డైడ్ ఆఫ్టర్ 1530. 1550లో 50 తర్వాత చనిపోయిన రూలర్ ఎవరంటే బాబర్ అనమాట. సో బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి 1530 ఆ సమయంలో ఆయన చనిపోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ హుమాయూన్ సికిందర్ సూర్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదో అడిగాడంట. సో ఎగ్జాక్ట్గా నాకు క్వశ్చన్ ఐడియా లేదు. హుమాయూన్ సికిందర్ సూర్ తెలుసు కదా మనకి, షేర్షా సూరు, ఇక్కడ సికిందర్ సూర్ అన్నాడులే. యాక్చువల్గా హుమాయూన్ సికిందర్ సూర్ రాడు, అక్బరు సికిందర్ సూర్ వస్తారు. ఎందుకంటే మనకి 1539లో చౌసా అనే యుద్ధం జరిగింది, హుమాయూన్కి షేర్ ఖాన్కి. తర్వాత 1540లో కనౌజ్ అనే యుద్ధం జరిగింది. ఓకేనా, గుర్తొస్తుందా? దాన్ని బిల్గ్రామ్ యుద్ధం కూడా అంటారు. తర్వాత 1545లో షేర్షా సూర్ చచ్చిపోతాడు అనమాట. కలింజర్ అనే యుద్ధంలో తన గుండు దాని దగ్గరే యుద్ధంలో పేలి చనిపోతూ ఉంటాడు. సో ఇది చనిపోయిన తర్వాత షేర్షా సూర్ అనే ఒక గొప్ప వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వంశంలో వచ్చిన వాడే సికిందర్ సూర్కి అక్బర్కి యుద్ధం జరిగింది. ఓకేనా, ఆ యుద్ధం పేరు సర్హింద్ యుద్ధం అంటారు. ఆ సర్హింద్ యుద్ధంలో ఈ సికిందర్ సూర్ చనిపోతాడు. ఇంకా అక్కడితో అక్బర్ మరలా మొఘల్ సామ్రాజ్యాన్ని మళ్ళా డెవలప్ చేస్తాడనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 39 చౌసా, 1540 కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం, 1545 బ్యాటిల్ ఆఫ్ కలింజర్, ఆ యుద్ధంలో చచ్చిపోతాడు. ఎవరు? షేర్షా అనమాట. షేర్ ఖాన్కి అసలు నేమ్ ఏంటి అని అడిగాడు. ఓకేనా, షేర్ ఖాన్కి ఒక రియల్ నేమ్ ఉంది తెలుసా? మనకు ఆయన వచ్చిన బిరుద్తో మాట్లాడుతూ ఉన్నాం. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెట్లో చూడకుండా కామెంట్ చేయండి. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రియల్ నేమ్ ఆఫ్ షేర్ ఖాన్? ఓకేనా, సూర్ డైనాసిటీ, అది ఒక ఆఫ్ఘన్ డైనాసిటీ అనమాట. దాన్ని ఫౌండ్ చేసింది కూడా ఆయనే. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఏదో వచ్చిందంటే చూడండి. ఓకేనా, నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చుట్టూ ఉన్నది చదువుతున్నాను. నెక్స్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో గంగాకి సంబంధించి ఒక ఉపనది బే ఆఫ్ బెంగాల్లో కలవదు. సో గంగాకి సంబంధించిన ఏ ఉపనది బే ఆఫ్ బెంగాల్లో కలవదు అని అడిగాడు. సో యమునా ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ద డజంట్ ఫాల్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఓకేనా, సో యమునా రివర్ కూడా గంగా ట్రిబ్యూటరీ అనమాట. గుర్తున్నాయా? గంగా నదికి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి అనమాట. అంటే కుడివైపు ఉపనదులు ఏంటవి? యమునా, చంబల్, బేత్వా, కేన్, సోన్, ఇవన్నీ కూడా కుడివైపు ఉపనదులు. ఒకవేళ రైట్ హ్యాండ్ అనమాట. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ మాట్లాడుకున్నాం అనుకో, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని మాట్లాడుకున్నాం అనుకో, మహానంద, గోమతి, గండక్, గాగ్రి అనుకుంటా సంథింగ్, గండక్, గాగ్రి, కోసి. ఓకేనా, రామ్ గంగా, వెరీ ఫేమస్ రామ్ గంగా. దీస్ ఆర్ ఆల్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా. సో గంగాకి కుడివైపు ఉపనదైన యమున బే ఆఫ్ బెంగాల్లో కలవదు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రివర్ సిస్టమ్ నుంచి ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. సో రివర్ సిస్టమ్ నుంచి బాగా అడుగుతున్నాడు. ప్లీజ్ ఈ 7-8 తారీఖుల్లో ఖాళీ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రివర్ సిస్టమ్ని బాగా ఇన్డెప్త్గా ఆ లెంగ్త్లన్నీ చూసుకోండి. ఓకేనా, ఎక్కడ ఆరిజినేట్ అయ్యింది, ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, అలా అడిగే అవకాశం ఉంది. తర్వాత 106వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా హౌ మచ్ పర్సంటేజ్ వాజ్ గివెన్? సో 33% అన్నారు. ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, చూడండి. సో ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్స్ అనమాట. అంటే మున్సిపాలిటీస్, అదేవిధంగా ఆ పంచాయతీస్లో మళ్ళీ ఓబీసీకి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ని మళ్ళీ హైలైట్ చేశారనమాట. అది 106వ రాజ్యాంగ సవరణ 33 అనమాట. యాక్చువల్గా ఓబీసీలకు ఉండే రిజర్వేషన్ 27%. ఇది నామినల్గా సెంటర్లో ఉండేది, కానీ పంచాయతీలకు అక్కడ వచ్చేటప్పుడు మారిద్ది అనమాట. సో అలా 33% అయ్యిందేమో. చూడండి, అమెండ్మెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ షిఫ్ట్లో 97 అడిగాడు, ఇక్కడ 161 అమెండ్మెంట్ అడిగాడు. అమెండ్మెంట్ చూసుకోకుండా వెళ్ళొద్దు. ఓకేనా. తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ రీసెంట్గా అపాయింట్మెంట్స్ అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. కరెంట్ అఫైర్స్లో అపాయింట్మెంట్స్ అనే సెక్షన్లో 52వ CJIగా బిఆర్ గవాయ్ అనమాట. ఓకేనా, బిఆర్ గవాయ్ గుర్తుపెట్టుకోండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. స్టార్టింగ్లో ఫస్ట్ షిఫ్ట్లో సుప్రీంకోర్టు ఆర్టికల్స్ అడిగితే ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు. ఓకేనమ్మా. తర్వాత యాంటీబయాటిక్ అంటే ఏంటి అని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో యాంటీబయాటిక్ని ఎవరు తయారు చేశారు? కొన్ని
కొన్ని టాబ్లెట్స్ పేర్లు ఇచ్చి యాంటీబయాటిక్ కాదా, యాక్చువల్గా యాంటీబయాటిక్ అంటే మనకి పెన్సిలిన్ తెలుసు, అలా అడగలేదు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ అలా అడగలేదు. సో స్టేట్మెంట్ ఆధారంగా అది అడిగాడంట. సో పిల్లలకి గుర్తులేదు, యాంటీబయాటిక్ మీద ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ సార్ అని చెప్పాడు. నెక్స్ట్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎల్ఏసి లైన్ తెలుసు కదా మనకి, ఇండియాకి చైనాకి బోర్డర్ లైన్. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము, ఇండియా పాకిస్తాను. ఇది ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ జరిగింది 1993లో. ఇంపార్టెంట్, ఇది కూడా అడిగే అవకాశం ఉంది. ఇండియాకి చైనాకి మధ్య ఆ సరిహద్దు రేఖ ఎప్పుడు జరిగిందంటే 1993లో జరిగింది. అయితే రీసెంట్గా దాన్ని అంటే ఆ ఒప్పందానికి మేము కట్టుబడి ఉండట్లేదు అని చెప్పి దాన్ని క్లోజ్ చేసుకున్నాం అనమాట 2020లో. ఎందుకంటే 2020లో గాల్వన్ అటాక్ జరిగింది. అంటే చైనా దాడి చేసింది అనమాట. సో గాల్వన్ అనే ప్రాంతం మనకి లడఖ్లో ఉండిద్ది, ఈస్టర్న్ లడఖ్లో ఉండిద్ది అనమాట. సో ఆ ప్రాంతంలో చైనా కాస్త కాళ్ళు దువ్వి యుద్ధం చేసింది. సో దానివల్ల మనం ఆ అగ్రిమెంట్ని పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ని క్లోజ్ చేసుకున్నారు. సరిహద్దు రేఖ దగ్గర ఇద్దరు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి గొడవలు జరగవు. కానీ ఇలా ఆ ఒప్పందాలు మీరితే ఇద్దరికి ప్రమాదమే, అలా జరిగింది అనమాట. సో ఎల్ఏసి అదేవిధంగా ఎల్ఓసి, ఓకేనా, ఆ లైన్స్ చూసుకోవాలి మనం. సరిహద్దు రేఖలు చాలా ఇంపార్టెంట్. తర్వాత పారా ఒలింపిక్స్ హోస్ట్ సిటీ గురించి ఒక క్వశ్చన్ అడిగాడంట. 2024 పారా ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి? ప్యారిస్లో జరిగినాయి. 2028 సమ్మర్ పారా ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? లాస్ ఏంజల్స్ అమెరికాలో జరుగుతాయి. ఆ తర్వాత 2032 పారా ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరుగుతాయి. సో పారా ఒలింపిక్స్ అయినా మామూలు ఒలింపిక్స్ అయినా ఒకే చోట జరుగుతాయి, 24, 28, 32. తర్వాత 2026 వింటర్ ఒలింపిక్స్, వింటర్ పారా ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? ఇటలీలోని మిలాన్లో జరుగుతాయి. తర్వాత 2030 మధ్యలో జరిగిద్ది అనమాట. దీని మధ్యలో ఇది, దీని మధ్యలో ఇది. 30 ఎక్కడ జరిగిద్ది అంటే ఫ్రాన్స్లో జరిగిద్ది. సో ఇవేమో వింటర్ పారా ఒలింపిక్స్ అనమాట, ఇవేమో సమ్మర్ పారా ఒలింపిక్స్. ఈ విధంగా మనం ఓడిఐ వరల్డ్ కప్, టెస్ట్ వరల్డ్ కప్, యూఏ, ఫిఫా ఇలాగా అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ మీద ఒకసారి రఫ్ లుక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకైనా క్వశ్చన్ పడింది కాబట్టి, ఓకేనమ్మా. సో ఇదనమాట. సో ఇన్ని క్వశ్చన్స్ మనకి కొంతమంది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంతవరకే మనకు వచ్చినాయి. సో సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు చాలామంది చెప్పడం, వాళ్ళు 65 నుంచి 70 వరకు పెట్టారు. చదివే పిల్లలు కాబట్టి అంతవరకు పెట్టారంట. సో కరెంట్ అఫైర్స్, జీకే అంత ఈజీగా అయితే లేవు సార్, ఆ సమయానికి ఎంత చదివినా గుర్తుకు రావట్లేదు. సో జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి అని చెబుతున్నారు. సో మీరందరూ కూడా అలా రివిజన్ చేసుకోండి, ఓకేనా? సో నేను క్వశ్చన్ చుట్టూ ఉన్న ఏరియాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటి మీద మీకు జాగ్రఫీ బుక్స్ కానీ ఏమైనా ఉంటే చక్కనిసరిగా ఓపెన్ చేసి ఒక రివిజన్ లుక్ వేసుకోండి, ఎందుకైనా మంచిది. వస్తే రావచ్చు కదా, పెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడతో సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్ కూడా పూర్తయింది. కుదిరితే థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్ తర్వాత వీడియోలో చేస్తాను, ఓకేనా? క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు ముందే, కానీ అవి కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని చేద్దామని నేను లేట్గా వీడియో చేస్తున్నా. హడావుడి పడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే 7, 8 తారీఖుల్లో ఖాళీ ఉంది కదా, చక్కగా మనం 9, 11, 12 ఎగ్జామ్స్కి రెడీ అవ్వచ్చు, ఓకేనమ్మా? సో తొందరపడద్దు, చక్కగా ప్రతిదీ నేర్చుకుందాం. మరొక అనాలిసిస్ వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.